జీవితాంతం అణుచుకున్న కోరికలు, భర్త బతికుండగా అనుభవించిన బంధికాన జీవితం నుండి విముక్తురాలే స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్న ఆ తల్లిని కొడుకు గాని, నానమ్మను మనవడు కాని, శర్మ పరివారపు స్వయం ప్రతిపాదిత గార్డియన్లు కాని నిలువరించలేకపోతారు. ఆమె అప్పటికే ముస్లిం టైలర్కి, పార్లర్ నడిపే స్నేహితురాలకి దూరం అవుతుంది. అయినా సరే ఆమెకు ఎంబ్రాయిడరీ నేర్పించిన ముస్లిం వృద్ధ టైలర్ని ఆమె మనవడు తప్పుపట్టి వారి మధ్య స్నేహం కన్నా మరో బంధం ఉందనే తప్పుడు భావనతో అతన్ని విపరీతంగా కొడతాడు. ఆమె ఇష్టంగా కుట్టుకున్న ఎంబ్రాయిడరీ నైటిని చింపేస్తాడు. ఆమె ఇష్టంగా పెంచుకున్న మొక్కలను విధ్వంసం చేస్తాడు. అయినా ఆమె చాలా మౌనంగా ఉంటుంది. చివర్లో అందరి మీద ఒక నిరసనను తెలియజేస్తూ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయే ముందు ఆ ఇంట్లో పైన పోర్షన్ని ఎవరికిచ్చింది, ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఏ ఊర్లో ఉంది, ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమాను ఏదైనా ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించినప్పుడు తప్పకుండా చూడాల్సిందే. పితృస్వామ్యానికి, హిందుత్వ భావజాలానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ సినిమా చాలా హృద్యంగా చెప్తుంది.